స్పిన్నింగ్ ఈవెంట్ అంట. చలో స్పిన్ ఏమంటున్నారు మన వాళ్ళు, కొత్త ఈవెంట్ వచ్చిందంట. సో లెటస్ గో, లెటస్ స్పిన్ ద ఈవెంట్. ఏ ఈవెంట్ వచ్చిందో చూద్దాం. చూడండి, నేను గేమ్ క్లోజ్ చేసి ఓపెన్ చేయగానే మనకి నరోటో రాయల్ ఓటీ అంకమ్మ. ఇదేంది బ్రో స్పిన్నింగ్ ఈవెంట్లో ఇది ఎలా కనిపిస్తుందో నాకైతే తెలీదు. బట్ మనకైతే ఈరోజు లక్కీ రాయల్ నాకు తెలిసి సాసుకేది అయిపోయింది. ఆ తర్వాత నరూటో రాయల్ అని చెప్పి ఇదేంటి స్కై వింగా, 9 టైల్డ్ స్కై వింగ్ అయితే వచ్చిందన్న. అండ్ దాంతోపాటు మనకేమిచ్చాడు, ఓయ్ ఓ ఓ ఓయ్ వాటి అమ్మా, నరూటో థీమ్ M4A1 అంట. అట్రిబ్యూట్స్ వచ్చేసరికి నా ఫేస్ క్యామ్ అడ్డు వస్తుంది, నా ఫేస్ క్యామ్ ఆపుతాను. అట్రిబ్యూట్స్ వచ్చేసరికి డబుల్ ఆర్మర్ పెనట్రేషన్, సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్ అండ్ రేంజ్ తక్కువ. ఏమన్నా ఇచ్చాడు బ్రో యానిమేషన్. దీని చేతిలో పట్టుకుంటే బాగుందనా, నిజం బాగుంది. సాస్కి పట్టుకున్నాడు. చలో మనం ఇప్పుడైతే స్పిన్ అయితే చేద్దాం. 1 minute స్నేక్ పాప్, ఐఎమ్ కమింగ్. అండ్ చలో లెట్ us స్టార్ట్ స్పిన్నింగ్. నాకు ప్లీజ్ దేవుడా ఇది ఒక 500 డైమండ్లు వచ్చేయాలని కోరుకుంటూ, ప్రతి ఈవెంట్కి ఒక ఫ్రీ స్పిన్ ఇస్తున్నాడు. మీరు కూడా వెళ్ళి ఫ్రీ స్పిన్ చేసి చూడండి, మీకు వస్తే కనుక ఆ క్రెడిట్ నాకే. చలో 3, 2, 1 వేర్ రిచ్. ఫ్రీ స్పిన్లో వచ్చాయి నరూటో M4A1. చేతిలో చెప్ప పెట్టాడు, తీసుకో పండగ తీసుకో. నో ప్రాబ్లం. మనం మళ్ళీ ఇంకొక ట్రై ఇద్దాం. ఈసారి 10+1 ట్రై. అన్నీ పింక్లే కనబడుతున్నాయి, ఎటువంటి లక్ అయితే లేదు నాకు. సేమ్ ఐసే హీ రోనా రహా హే బాయ్. ఏం ఇవ్వట్లేదు బాయ్. ఈ స్కై వింగ్ ఇస్తాడో సస్తాడో తెలియదు కానీ. చలో 3, 2, 1. నేను ఎన్ని డైమండ్లు ఖర్చు పెడుతున్నాను కూడా లెక్క పెడతా ఉండండి. ఇది రెండో స్పిన్ అంటే నేను పాటికి 400 డైమండ్లు అయితే ఖర్చు పెట్టాను. 400 డైమండ్లకి నాకు ఒక్క ఐటెం కూడా ఇవ్వలేదు. కనీసం ఈ మాస్క్ ఇచ్చిన బాగుండు, ఓబీటో హెడ్ వేర్ది. బట్ ఓబీటో క్యారెక్టర్ ఇవ్వలేదు కదా. థర్డ్ స్పిన్ అన్నీ పింక్లే. ఓబీటో హెడ్ వేర్ అయితే వచ్చింది మచ్చ. నైస్. నాకు మూడో స్పిన్ ఇది. మూడో స్పిన్కి నాకైతే 500 డైమండ్లు ఖర్చు పెట్టాను. 500 డైమండ్లు ఖర్చు పెట్టాను. 500 డైమండ్లకే టాప్ దాంట్లో ఒకటైతే వచ్చింది. నువ్వు హ్యాపీరా? సో చలో లెట్ us కంటిన్యూ. ఇంకొక స్పిన్ యో. సేమ్ ఏడిపిస్తున్నాడు రైడ్ మళ్ళీ. అండ్ చాలామంది చాలా టెక్నిక్లు ఫాలో అవుతున్నారు. మనం అట్లాంటి జఫాలు ఏమి ఫాలో కాకుండా స్పిన్ అయితే చేస్తున్నాం. బట్ నో ప్రాబ్లం. కాకపోతే ప్రతి 50 స్పిన్లకి మనకు గ్యారెంటీ ఒక ప్రైజ్ అయితే వచ్చిందంట. ఆ విధంగా వచ్చినట్టుంది ఇందాకది. స్కేట్ బోట్. ఇదేం స్కేట్ బోటు, ఇదేంటి గుడ్లు వేస్తున్నాడు. ఓకే లూట్ బాక్స్ అంట. అండ్ చలో 1 more స్పిన్ ప్లీజ్ గాడ్. నాకు అస్సలు లక్ లేదు మామ. వీడు నిజంగా ప్రతి 50 దానికి నాకు ఇస్తున్నాడు తప్పిస్తే నాకైతే లక్ అయితే ఏంటి. కాస్త వేరే వెపన్ రాయల్ ఏదో దానికి వెళ్ళి 10+1 తిప్పి ఇట్లా మళ్ళీ దీంట్లోకి వచ్చి ఏం చేయను బాబు. ఇవన్నీ డైమండ్లు అడుగుతున్నాయండి. ఇదేం అడగట్లేదు, ఫ్రీగా తిరుగుద్దంట. దీన్ని తిప్పి ఓకే దీన్ని కూడా ఫ్రీగా తిప్పచ్చు. దీన్ని కూడా ఫ్రీగా తిప్పి ఇప్పుడు దీనికి వద్దాం. ఓకే జై బజరంగబలి. గోల్డ్ వచ్చింది రారే. గోల్డ్ దాంట్లో కమ్మన్నారు మాకి యానిమేషన్ ఎరగ తీసాడు మచ్చా. దీనికి సౌండ్ వేయాలి, దీనికి సౌండ్ వేయలేదండి. దీనికి సౌండ్ వేయాలి, దానికి సౌండ్ వేయలేదు. ఐ గాట్ M4A1. అండ్ ఇంకా నాకు కావాల్సింది ఓన్లీ 9 tailed ఫాక్స్. సో 9 tailed ఫాక్స్ తిప్పటం అంటే నార్మల్ విషయం కాదు. నాకు తెలిసి ఈ పాటిగా మనం ఒక 1500 డైమండ్లు పెట్టాం నాకు తెలీదు. 1000 డైమండ్లు పెట్టాం. టెక్నిక్లు ఇవన్నీ వస్తున్నాయి. అండ్ చలో మళ్ళీ వి స్టార్ట్ స్పిన్నింగ్. 3, 2, 1 వి గో. నిజంగా 4 స్పిన్నుల లోపల వస్తే ఫ్రీ ఫైర్ బాబాయ్ గ్రేట్, నేను ఒప్పుకుంటా. 4 ఈ 50 కంప్లీట్ అవ్వక ముందే ఇవ్వాలి. ఓకే చలో దిస్ ఈజ్ సెకండ్ స్పిన్. ఏం ఇవ్వలే బ్రో. దీనికంటే మంచి ఐటెంలు ఏమైనా పెడితే బాగుండు మచ్చ. ఎంతమంది కనిపించింది బ్రో నాకు. ఎటువంటి లెగ్ పాకెట్లు పనికిరావు, ఎటువంటి బౌంటీలు పనికిరావు.
వేస్ట్ మచ్చా ఇచ్చి. చలో థర్డ్ స్పిన్. అన్ని పింకులు, నో లక్. బాన్ ఫైర్లు, ఎయిర్ డ్రాప్లు, అన్ని లోడ్ అవుట్లు. ఎక్కడ పెట్టుకోలేదు చెప్పు, ఎక్కడ పెట్టుకుంది? లాస్ట్ అండ్ ఫైనల్ స్పిన్. ఫ్రీ ఫైర్ బాబాయ్ గ్రేటో కాదో చూద్దాం. ఓకే 3, 2, 1 హెవీ గో. దీంట్లో ఇస్తే ఇచ్చినట్టు, లేదంటే ఇంకా మర్చిపోను. యు ఆర్ నాట్ గ్రేట్ బాబాయ్. నో 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 వేస్ట్. ఓకే, నాకు ఎలాగో తెలుసు ఈ స్పిన్లో నాకు వచ్చేస్తుందని. హియర్ వి గో. మనం సరదాగా జస్ట్ ఈ ఒక్క స్కైవింగ్ గురించి 2000 డైమండ్లు అయితే ఖర్చు పెట్టాం. లాస్ట్ అండ్ ఫైనల్లీ అదిగో గోల్డ్. ఓపెన్ కా మహిష్మతి. ఓడి అమ్మ ఏం కొట్టేసి చిన్న కూడా వచ్చింది. ద 9 tail థీవ్స్. ఎవడు చెప్పాడు రా స్నేక్? నీలా స్నేక్ కాదురా, ఇది ఫాక్స్ రా. వెంటనే వచ్చేద్దురా. అండ్ చెల్లో ఇప్పుడు మనం M4A1తో గేమ్ ప్లే ఆడదాం. ఆ గేమ్ ప్లే ఎలా ఉంటుందో కూడా చూద్దాం. నాకు తెలిసి M4A1 నేను ఎక్విప్ చేయాలి. నేను డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ వెపన్సే బాగా ఇష్టపడతా. బట్ దిస్ ఈస్ డబుల్ ఆర్మర్ పెనట్రేషన్. సో రైఫిల్స్లో ఉంటుంది. M4A1 నేను వాడేది ప్రస్తుతానికి ఇది. కాకపోతే ఇప్పుడు మనం కాదు ఏమన్నా ఇచ్చాడా? గమనించావా నితిన్ ఒకటి ఏంటది? 39 దగ్గర ఉండి ట్రిక్ ఆన్ చేసాడు. 11 వస్తే 50 స్పిన్లకి ఎలాగ వస్తుంది కదా. సౌండ్ ఎంత భయంకరమైన ట్రిక్ సార్ అసలు. ఏం సౌండ్ సార్? సౌండ్స్ రాలేదా? ఏ వస్తుంది కదరా బాబు. వస్తుంది వస్తుంది రే మీ అంత పిల్లనా కొడుకులు నేను ఇంకెక్కడ చూడలేదురా. ఫైనల్లీ మన దగ్గర 2000 డైమండ్లు దొబ్బేసినారు. సరే ఆగరా, స్కైవింగ్ ఎక్విప్ చేసి వస్తా. స్కైవింగ్ ఎలా ఉందో చూద్దాం. కలెక్షన్ లో బ్యాక్ ప్యాక్. ఎందుకు ఇది బ్యాక్ ప్యాక్? అదేం చూపించు. అంతా బాగానే ఉంటుంది కానీ స్కైవింగ్ సెకండ్ టైం రివైవ్ అయినప్పుడు దిగినప్పుడే ప్రాబ్లం. ఓ తెగ కనిపిస్తాం కదా దీని మీద. మనీ ఇంకమ్మ పెట్ట ఆగు. నరూటోని కూడా పెట్టేస్తా. నరూటో గన్ స్కిన్ పట్టుకుంటాడు మొత్తం. అరే యార్ నరూటోని కురామా మోడ్లోకి చేసి కురామా మీద నుంచి దిగుతుంటే బాగుంటుంది. రండి అన్న, రండి గేమ్ ప్లే ఆడదాం.